ఉదయం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినాయక మండపం ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా అనుమతి పత్రం పొందాలని ఆదేశాలు జారీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మార్కాపురం చెరువు సప్లై ఛానల్ పూడికి తీత. గత 2 రోజులుగా సప్లై ఛానల్ ప్రక్షాళన పనులు చేపట్టిన కూటమి నేతలు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార మహోత్సవాలు. అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలు బాలింతలకు పోషక పదార్థాలపై అవగాహన కల్పించిన కార్యకర్తలు. విజయవాడ వరద బాధితులకు ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్ సరఫరా చేసిన సబ్ కలెక్టర్. వరద బాధితుల సహాయార్థం దాతల ముందుకు రావాలని పిలుపు. గత ప్రభుత్వ హయాంలో 1,20,00,000 రూపాయలతో అరాకొర పనులు చేసి చెరువుకు నీరు అందించే ఛానల్ను మరమ్మతులు చేయకుండా కాలం వెళ్లిపుచ్చారని, దీనివల్ల మార్కాపురం పట్టణ మరియు మండల పరిధిలోని గ్రామాల్లో ప్రజలు నీటి కష్టాలతో అల్లాడిపోతున్నారని జనసేన మార్కాపురం నియోజకవర్గం ఇమ్మడి కాశీనాథ్ ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని చెరువు సప్లై ఛానల్ పూడిక తీసేందుకు కూటమి నేతలు నడుం బిగించారు. తుఫాన్ ప్రభావంతో 2 రోజులు భారీ వర్షాలు పడ్డాయి. దీంతో గుండ్లకమ్మ నది ఉధృతంగా ప్రవహించింది. గుండ్లకమ్మ నది నుండి సప్లై ఛానల్ ద్వారా మార్కాపురం చెరువుకు అరాకొర నీరు మాత్రమే చేరింది. దీంతో ఈ విషయంపై ఉదయం న్యూస్ ఛానల్లో ప్రత్యేక కథనం ఇవ్వడంతో నీటిపారుదల శాఖ అధికారులు నామమాత్రంగా స్పందించి జారుకున్నారు. గత 2 రోజులుగా కూటమి నాయకులు చెరువు సప్లై ఛానల్లో చెత్తా చెదారం, చెట్లు తొలగింపు చర్యలు చేపట్టారు. అయితే స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కాలువను ప్రక్షాళనం చేస్తామని జనసేన పార్టీ నియోజకవర్గం ఇమ్మడి కాశీనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. వర్షాలు పడకముందు కాలువలను శుభ్రం చేసి ఉంటే ఇప్పటికీ చెరువు పూర్తి స్థాయిలో నిండి ఉండేదన్నారు. ప్రధానంగా చెరువు సప్లై ఛానల్ 2-3 వార్డుల నుండి చెరువు వరకు ఉండడంతో సప్లై ఛానల్లో మురుగు పేరుకుపోయి దుర్వాసనతో స్థానిక ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురై సంఘటనలు చోటు చేసుకున్నాయి. గత ప్రభుత్వంలో 1,20,00,000 రూపాయలతో తూతూ మంత్రంగా పనులు చేపట్టి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసి కాలువ శుభ్రం చేయడంతో పూర్తిగా విఫలమైనట్లుగా తెలిపారు. కూటమి ప్రభుత్వంలో టెండర్లు పిలిచి సప్లై ఛానల్ పూడికను తొలగించి పూర్తి స్థాయిలో శుభ్రం చేయడం జరుగుతుందన్నారు. ఇప్పుడు చూస్తా ఉన్నారు, ఇది మార్కాపురం పట్టణం కాలువ కట్టారు. దీన్ని మరి విశ్వాస్ కాలనీ నుంచి 21, 22, 23 బ్లాక్ మీదుగా అక్కడ చూస్తేనేమో 24 బ్లాక్ ఈ ఏరియా అంతా కలుస్తుంది. మరి 5-6 బ్లాకుల నుంచి వచ్చే ఈ యొక్క సంపు చెరువు పూర్తి స్థాయిలో నీళ్లు చేరాల్సిన పూర్తిగా పడిపోయింది. మీరు చూస్తే గమనిస్తే అక్కడ చూస్తారు, చాలా క్లారిటీగా మొక్కలు వచ్చాయి. డ్రైనేజ్ వ్యవస్థ అంతా స్తంభించిపోయింది. డ్రైనేజ్ వచ్చి కలుస్తా ఉంది, చెత్త అంతా దీంట్లో నేహేస్తా ఉన్నారు. పూర్తిగా గత 3 ఏళ్ల నుంచి ఈ పంట కాలం పూర్తి నిర్లక్ష్యం అయిపోయింది. ఇది ఒక గుండ్లకమ్మ నుంచి మార్కాపురం చెరువు సప్లై ఛానల్. ఈ ఛానల్ ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేశారు. మరి చాలా దారుణమైన పరిస్థితి. ఈ చుట్టుపక్కల ఏరియాలో దోమల ప్రభావం పెరిగింది. మొన్నటిదాకా పురుగుతో అల్లాడుతా ఉంది. గుండ్లకమ్మకు నీళ్లు వచ్చాయి. ఇంతలో వర్షంలో ప్రమాణమైన వాటర్ వస్తే చెరువుకు నీళ్లు పోయే పరిస్థితి లేదు. కాబట్టి అధికారులకు గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. గత పాలకులు దీని విషయంపై హెచ్చరించడం జరిగింది. ఇదే 6 నెలల క్రితం దీనిపై ధర్నా కూడా చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దీనికి ఏమాత్రం చెప్పుకుంటున్నారు, వాళ్ళు కూరుకోలేదు. మరి వాళ్ళ వల్ల కాదని మా జనసేన, మా నాయకుల సహకారంతో, శ్రీనివాసరావు లాంటి సహకారంతో దాదాపు మేమే జేసీలు పెట్టి లాగించే పరిస్థితి ఏర్పడతా ఉంది ఇక్కడ. కొమరోలు మండలంలో వినాయక చవితి సందర్భంగా మండపాలను, విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకున్న వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు మండల ప్రజలకు సూచించారు. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండుగ నేపథ్యంలో ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో వినాయక విగ్రహాల ఏర్పాటు చేయాలనుకునే ప్రతి ఒక్కరూ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు పొందాలని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు కోరారు. ఈ సందర్భంగా ఆయన ఉదయం న్యూస్ తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా సింగిల్ విండో సిస్టమ్ ప్రవేశపెట్టిందని 79955800 నెంబర్కు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పంపితే విగ్రహాల ఏర్పాటుకు ఎలా అనుమతులు పొందాలో అన్ని వివరాలు వస్తాయని, వాటి ప్రకారం అనుమతులు తీసుకుంటే అటు తర్వాత రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక కేంద్రం ముగ్గురి సమన్వయంతో ఆ ప్రాంతాలను పరిశీలించి అనుమతులు ఇస్తామని తెలియజేశారు.
కొమరోలు మండల ప్రజలకి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. అదేవిధంగా ఈ మండలంలో పెట్టే ప్రతి మండపం వినాయక చవితి సందర్భంగా పెట్టే ప్రతి విగ్రహానికి పర్మిషన్ తీసుకోవాలా. దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో గవర్నమెంట్ నిర్దేశించినటువంటి ఒక ఫోన్ నంబర్ ద్వారా, అది 7995095800 నంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే ఇది ఏ విధంగా అనుమతులు తీసుకోవాలనేటువంటి విధి విధానాలు వాట్సాప్ ద్వారా మీకు షేర్ చేయబడతాయి. అదేవిధంగా లింక్ కూడా మీకు షేర్ చేయబడుతుంది. ఆ లింక్లో మీ డీటెయిల్స్, చలానా వివరాలు అవన్నీ మీరు నమోదు చేస్తే ఏ విధంగా ఏ డిపార్ట్మెంట్ల యొక్క అనుమతులు తీసుకోవాలో, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈ మూడు శాఖలు మేము జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసి ఆ యొక్క మండపం యొక్క ఎత్తు ఏ విధంగా జరుగుతుంది, లేకపోతే నిమజ్జనం యొక్క రూట్ మ్యాప్ ఇవన్నీ మేము చూసుకొని అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా దొనకొండలో పోషణ పౌష్టికాహార మహోత్సవ కార్యక్రమానికి 1 మరియు 2 అంగన్వాడీ కేంద్రాలను సూపర్వైజర్ సుభాష్ని అధ్యక్షత నిర్వహించారు. పోషకాహార విలువలను తెలుపుతూ అంగన్వాడీ బాలింతలకు మరియు గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ నెల ఆఖరి వరకు పోషకాలు, చిరుధాన్యాలు వల్ల జరిగే లాభాలను తెలియజేస్తూ రక్తహీనత, గ్రోత్ మానిటరింగ్, అనుబంధ ఆహారం గురించి వారికి అవగాహన కల్పిస్తారు. చిన్నపిల్లలు బరువు ఎత్తులను వారికి చూపిస్తూ కూరగాయలు, ఆకుకూరలు, వాటి పోషకాలను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈ సందర్భంగా సూపర్వైజర్ సుభాష్ని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపర్వైజర్ ఆదిలక్ష్మి, అంగన్వాడీ టీచర్ నసీమా బేగం, ఆయాలు మరియు గర్భిణీ స్త్రీలు, పిల్లలు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పౌష్టికాహార మాసోత్సవాలు మన ప్రాజెక్ట్ లెవెల్లో మొత్తం నిర్వహిస్తున్నాము. అయితే దాని భాగంగాను వీవీపురం 1, వీవీపురం 2లో ఈ దినం పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహించడం అనేది అందరూ లబ్ధిదారులైనటువంటి తల్లులందరినీ పిలిచి పోషక ఆహార, తక్కువ ఖరీదైనటువంటి ఆహార పదార్థం, ఎక్కువ పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం గురించి తెలియపరచడం జరిగింది. దానిలో భాగంగాను మండలంలో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ కేంద్రాలలో కూడా ఈ పోషకాహార మాసోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు తల్లులకు ఆరోగ్యం గురించి, తర్వాత పిల్లల యొక్క పెరుగుదల గురించి, బరువులు ఎత్తులు తీసి తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ 2 సెంటర్లో మెడ్ సెంటర్ ఇది. దీంట్లో ఈరోజు పౌష్టికాహార మాసోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు ఈ మహోత్సవాలు జరుగుతాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు మా అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలు జరగడం జరిగినది. దీంట్లో తల్లులు, గర్భవతులు, బాలింతలు, ప్రీ స్కూల్ తల్లులు, కిషోరి బాలికలు, మా సూపర్వైజరు, మా యాక్టివ్ సూపర్వైజరు సుభాషిణి మేడము, తర్వాత యాక్టివ్ సూపర్వైజరు ఆదిలక్ష్మి, నేను అందరు ఆధ్వర్యంలో వీవీపురం 1 సెంటర్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ తల్లులకు పౌష్టికాహార మాసోత్సవాల గురించి తెలియజేయడం జరిగినది. విజయవాడ మహానగరాన్ని బుడమానేరు వాగు ముంచెత్తడంతో లక్షల మంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. బాధితులకు తినడానికి తిండి, తాగడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపం నందు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశాల మేరకు మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల కోసం పులిహోర ప్యాకెట్లు తయారు చేయించారు. ఈ సందర్భంగా తయారు చేసే విధానాన్ని సబ్ కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఇప్పటికే నిన్న 30,000 పులిహోర ప్యాకెట్లను ప్రత్యేక వాహనంలో రెవెన్యూ అధికారులు తరలించారు. ఇక రెండవ రోజు బుధవారం 15,000 పులిహోర ప్యాకెట్లను మరియు 30,000 వాటర్ బాటిల్స్ ను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద ఉధృతి, ప్రాజెక్టు 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. డ్యాం గేట్లపై నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతుంది. శ్రీశైలం డ్యాం 6 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 99,615 క్యూసెక్ల వరద నీరు దిగువ నాగార్జున సాగర్ డ్యాం అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుంచి 88,000
376 క్యూసెక్ల వరద నీరు సుంకేసుల నుంచి 11,238 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. దీంతో వరద ఉధృతి తగ్గుతున్న జలాశయం 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇన్ఫ్లో 99,615 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 1,81,235 క్యూసెక్లుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.50 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 208.7 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. పొదిలి పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ప్రజలు అందుబాటులో ఉంటూ ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తారని నగర పంచాయతీ కమిషనర్ పూసలపాటి శ్రీనివాసరావు తెలిపారు. ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీ నూతన కమిషనర్ గా పూసలపాటి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదిలిని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తారని తెలిపారు. గతంలో మార్కాపురం, చీరాల, నరసరావుపేట ప్రాంతాల్లో మున్సిపల్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహించారని ఆయన తెలిపారు. పట్టణంలోని డ్రైనేజీల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తా అని తెలిపారు. పొదిలి నగర పంచాయతీ కమిషనర్గా నేను ఈరోజు ఛార్జ్ తీసుకున్నాను. ముఖ్యంగా ప్రధాన సమస్యలపైన దృష్టి సారించి ప్రజలకు అందుబాటులో ఉండి పొదిలిని అభివృద్ధి పదంలో చేస్తానని తెలియజేస్తున్నాను. నేను గతంలో మార్కాపురం, చీరాల, బద్వేలు, నర్సరావుపేట అందు పనిచేశాను. గ్రేడ్ 1 మేనేజర్గా పనిచేస్తూ ప్రమోషన్పై నేడు పొదిలి నగర పంచాయతీ కమిషనర్గా ఛార్జ్ తీసుకున్నాను. ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండల కేంద్రంలో మహిళా సమైక్య కార్యాలయంలో మండల స్థాయి అధికారి ఏపీఎం 11 గంటలు దాటినా రాకపోవడంతో పొదుపు గ్రూపు మహిళలు చెట్ల కిందనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఉదయం 11 గంటలు దాటినాక కూడా ఒకరిద్దరు మాత్రమే కార్యాలయంలో ఉన్నారు. ఈ రోజు కాదు, ప్రతిరోజు కూడా ఇంతేనని స్థానికులు చెప్తున్నారు. సమయపాలన పాటించి సమయానికి వచ్చే విధంగా చూడాలని మండల పొదుపు సంఘాల మహిళలు కోరుతున్నారు. సమయానికి రాని వారిపై తగు చర్యలు తీసుకుని సమయానికి వచ్చే విధంగా అధికారులు చూడాలని మండల పొదుపు గ్రూప్ మహిళా సంఘాలు కోరుతున్నాయి. గిరిజన గురుకుల పాఠశాల మరియు జూనియర్ కాలేజీలలోని వసతి గృహాల్లో మౌలిక వస్తువులు కరువయ్యాయని, వసతులు లేక ఆ భవనాల్లో విద్యార్థులు నలుగుతున్న పరిస్థితి దారుణంగా ఉందని తెలుస్తోంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని మిల్లంపల్లె పంచాయతీలో ఉన్న ప్రభుత్వ బాలుర గిరిజన సంక్షేమ గురుకులంలో చదువుతున్న 250 మంది పాఠశాల విద్యార్థులు, 150 మంది ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు వసతుల లేమితో అల్లాడిపోతున్నారు. తాగే నీరు దేవుడెరుగు, స్నానాలను ఆచరించే నీరు లేక వారం రోజులుగా స్నానాలు చేయక అల్లాడి ఆకులు మేస్తున్నారు. ఇంటర్ చదివే చాలా మంది విద్యార్థులు వసతుల లేమితో చదివే ఈ చదువులు మాకొద్దు అంటూ తమ సర్టిఫికెట్లను తీసుకుని వెళ్లిపోయే పరిస్థితి ఉందంటున్నారు. ఇక పాఠశాలలో చదివే గిరిజన విద్యార్థులు భోజనంలోకి సరైన కూరలు ఉండడం లేదని, అన్నంలోకి రాళ్లు వస్తున్నాయని, వారానికి 2 రోజులు ఇచ్చే చికెన్ నెల రోజులుగా ఇవ్వడం లేదని మొరపెడుతున్నారు. అదేవిధంగా రోజు అరటిపండు, గుడ్డు ఇవ్వవలసి ఉన్న అరటిపండు మాత్రం ఇవ్వడం లేదని తెలిపారు. తిండి సంగతి సరే, ఉదయం లేస్తే ముఖాలు కడుక్కోవడానికి స్నానాలను ఆచరించేందుకు నీళ్లు వస్తలేదని, వారం రోజులుగా స్నానాలను చేయలేదని తెలిపారు. గిరిజన పాఠశాలకు 3 గొట్టపు బావులున్నా 2 అసలు పనిచేయడం లేదని, 1 అప్పుడప్పుడు పనిచేస్తుందని, గ్రామ పంచాయతీ వారు అందించే రోజుకు 2 ట్యాంకుల నీళ్లతోనే పని కానిస్తున్నట్లుగా సదరు ప్రిన్సిపల్ అంటున్నారు. జైలు కన్నా హీనంగా గురుకుల హాస్టల్స్ ఉన్నాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలోని గురుకుల పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మా పిల్లలను ఆదుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి భారతదేశ ఫలాలు అందించడమే భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిరసనగండ్ల శ్రీనివాసులు అన్నారు. ప్రకాశం జిల్లా ఖమ్మంలోని కందలాపురం సెంటర్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఖమ్మం, బెస్తవారిపేట, అర్ధవీడు మండలాల బీజేపీ పార్టీ సమావేశం నిర్వహించారు. ముందుగా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశ చరిత్ర, ఆధునిక యుగంలో మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇంటర్నెట్ సేవ
సేవలు, సర్వశిక్ష అభియాన్, ప్రతి పౌరుడికి వైద్య చికిత్సల నిమిత్తం 5 లక్షల వరకు ఉపయోగించుకునే బీమా పథకాలు, రైతులకు పంటలు పండించడానికి ఉచిత కరెంటు, ప్రతి సంవత్సరం రైతుల అకౌంట్లో 6,000 రూపాయలు నేరుగా వాళ్ల అకౌంట్లోకి బదిలీ చేయడం, సబ్సిడీపై ఎరువులు అందించడం, బ్లాక్ మార్కెట్ అరికట్టి గ్యాస్ ను ఇంటి వద్దకే సరఫరా, ఇలాంటి ప్రయోజనాలు భారతీయ జనతా పార్టీ చేసి చూపెట్టిందని చెప్పారు. ఇక భారతదేశంలో అధిక కార్యకర్తలు కలిగిన పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఖమ్మం మండల నూతన కన్వీనర్గా గుండెపూడి శ్రీనివాసులు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ మంచాల బ్రహ్మేశ్వర ప్రసాద్, గిద్దలూరు నియోజకవర్గ బీజేపీ నాయకులు ఆకుల నగేష్, మండల ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ మరియు ఖమ్మం, అర్ధవీడు, బెస్తవారిపేట మండలాల నాయకులు మరియు గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు. బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మండపం ఏర్పాటు చేయి ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకుని వచ్చిందని, దాని ద్వారా అనుమతి పత్రం పొందాలని మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఔలా వెంకటేశ్వర్లు తెలిపారు. మార్కాపురం పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి, మనకు 2-3 రోజుల్లో వినాయక చవితి స్టార్ట్ అవుతుంది. దీని సందర్భంగా ప్రభుత్వం వారు సూచించిన విధంగా సింగిల్ విండో విధానం ద్వారా గణేష్ మండపాల అనుమతులపై పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. దీనికోసం మనకు ఆన్లైన్లో ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది. 7995095800 నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే దాంట్లో మీరు మండపం ఎక్కడ ఏ ఏరియాలో పెడుతున్నారు, దాని ఆర్గనైజర్స్ ఎవరు, అది ఎప్పుడు నిమజ్జనం అవుతుంది, ఏ ప్లేస్లో నిమజ్జనం అయింది, అదేవిధంగా దాని హైట్ ఎంత అనేది దాంట్లో నమోదు చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మీ మండపం పెట్టే చోట ఫైర్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ వారు, పోలీసు వారి అనుమతి కోసం దాంట్లో మీరు రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు పెట్టిన రిక్వెస్ట్ ప్రకారం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. అదేవిధంగా విద్యుత్ శాఖ వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళు ఇవ్వాల్సిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత పోలీసులు కూడా ఒకసారి వెరిఫై చేసి మళ్ళీ ఫిజికల్గా వెరిఫై చేసి దానికి సంబంధించిన రిసిప్ట్ మీరు మీ సేవ ద్వారా పే చేసి దాంట్లో అప్లోడ్ చేస్తే తదుపరి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. తుఫాన్ కారణంగా ఇటీవలే కురుస్తున్న వర్షాలకు మిద్దెలో కొంత భాగం కూలిన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని బావాపురంలో పెను ప్రమాదం తప్పింది. ఇటీవలే తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు మిద్దె ముందు భాగం అకస్మాత్తుగా కూలినట్లుగా యాజమాని బాలరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు అనగా బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఉన్నటువంటి ఇంటి బయట పెద్ద శబ్దం వచ్చిందని, అందరం ఇంట్లో నుండి బయటికి వచ్చి చూడగా ఇంటి పంచలోని పైభాగం పడిపోయిందని తెలిపారు. మట్టి దంతల ఇల్లు కావడంతో రోజు పడుతున్న వర్షానికి బాగా నాని పైభాగం కింద పడినట్లుగా తెలిపారు. ప్రతిరోజు కూడా ఈ పంచలోని రాత్రిపూట పడుకునేవారమని, కానీ ఈ రోజు చలిగాలి వలన ఇంట్లో పడుకున్నామని, లేకుంటే మా ప్రాణాలు కూడా పోయేవి అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక పడిపోయిన భాగం నుంచి వెనుక వైపు కూడా మిద్దె ఏ క్షణమైన పడేటట్లుగా ఉండడంతో భయభ్రాంతులకు గురవుతున్నామని, సామానంతా పక్కగా ఉన్న ఇంట్లోకి మార్చుకున్నామని యాజమాని బాలరెడ్డి తెలిపారు. మిద్దె మిగిలిన భాగం కూడా పడిపోకుండా అధికారులు పరిశీలించిన చేయాలని కోరారు. మాది కొమరోలు మండలం, ప్రకాశం జిల్లా కొమరోలు మండలం, బావాపురం గ్రామం, పాలకొండ బాలరెడ్డి మాది. మాది రాత్రి వర్షాలకు రాత్రి 4 గంటల సమయంలో బాగా పడిపోయింది. అధికారులు స్పందించి దాన్ని మాకు నష్టపరిహారం చెల్లించవలసినగా కోరుచున్నాం.
ప్రకాశం జిల్లా దొనకొండలోని గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో హౌసింగ్ లబ్ధిదారులతో దర్శి డివిజన్ హౌసింగ్ శాఖ డిఈ నిరీక్షణారావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మంజూరైన గృహాలను 100 రోజుల్లోగా అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. లబ్ధిదారులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ గృహ నిర్మాణాలు వేగవంతమయ్యేలాగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ హనుమంతరావు, NREGS APO దేవయ్య, వెలుగు సిసిలు, DRDA వివోలు, వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొనడం జరిగింది. ఈరోజు దొనకొండ మండలంలో హౌసింగ్ బెనిఫిషరీస్తో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దొనకొండ మండలంలో 14 సచివాలయాల్లో 1060 మందికి హౌసెస్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 1060లో ఈరోజు వరకు 566 ఇళ్ళు కంప్లీట్ చేశాము. ఇంకా 494 ఇళ్ళు పూర్తి చేయవలసి ఉంది. ఈ 494 గృహాలు కూడా వివిధ దశలో ఉన్నవి. వీటిని పూర్తి చేయడంలో భాగంగా ఈరోజు లబ్ధిదారుల సమావేశం ఏర్పాటు చేశాము. లబ్ధిదారుల సమావేశంలో NREGS డిపార్ట్మెంట్స్, DRDA అధికారులు, అట్లాగే హౌసింగ్ బెనిఫిషరీస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు అందరితో ఈరోజు లబ్ధిదారుల సమావేశం ఏర్పాటు చేశాము. ఇందులో లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో అందరినీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన SHG లోన్స్ కానీ, 90 మ్యాండేట్స్కి సంబంధించిన పేమెంట్స్ కానీ, అట్లాగే సిమెంట్ కానీ, స్టీల్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి ఈ మిగిలిన గృహాలన్నీ పూర్తి చేయటకు మా డిపార్ట్మెంట్ వైపు నుంచి తగిన చర్యలు తీసుకొచ్చున్నాము. త్రిపురాంతకం సర్కిల్ పరిధిలోని త్రిపురాంతకం, కురుచేడు, దొనకొండ మండలాల్లోని ప్రజలు ఎవరైనా వారి వార్డుల్లో, వీధుల్లో, గ్రామాలలో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలంటే పట్టణ పోలీసు వారి నుంచి ముందస్తుగా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని త్రిపురాంతకం సిఐ సుబ్బారావు అన్నారు. 9950958800 ఈ నంబర్కి హాయ్ అని మీరు మెసేజ్ పెడితే మీరు విగ్రహాన్ని పెట్టాలంటే ఏ రూల్స్ మీరు ఫాలో అవ్వాలి, ఎవరెవరి దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి, ఆ తర్వాత దాంట్లో మీరు నిమజ్జనం ఎక్కడ చేస్తున్నారు, విగ్రహం ఎక్కడ పెడుతున్నారు, ఆ విగ్రహం పెడితే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా, ఈ ప్రోగ్రామ్స్ ఓన్లీ కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయా లేదా ఆర్కెస్ట్రా డీజే లాంటివి పెడుతున్నారా, ఇట్లా అన్ని డీటెయిల్స్ కూడా అప్లికేషన్లో ఉన్నాయి. అవి మీరు ఫీల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ ఏదైతే సింగిల్ విండో యాప్ అప్లికేషన్ ద్వారా మీరు పెడుతున్నారు దీంట్లో పెట్టాలని వలసి వచ్చినప్పటికీ కూడా మీరు మీ సేవలో చలానా తీసుకొని ఆ చలానా రిసిప్ట్ని ఈ అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని దీంట్లో హాయ్ అని టైప్ చేసి దీన్ని ఫిల్ చేస్తే అయిపోయినట్టు కాదు. అలాగే మీరు వినాయక చవితి ఊరేగింపు సమయాల్లో కానీ లేదా అక్కడ ఉన్న సందర్భంలో కూడా ఉపయోగించే మైక్స్ కూడా మినిమం సౌండ్ పెట్టుకొని అవి అందరూ ఆహ్లాదకరంగా ఆస్వాదించేటట్టే ఉండాలి. కానీ ఎక్కువ మైక్స్ పెట్టేసి అది ముసలి వాళ్ళకి, చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి లేదా చుట్టుపక్కల వాళ్ళకి ఇంకెవరన్నా హార్ట్ పేషెంట్స్ ఉంటే వీళ్ళందరికీ ఇబ్బందికరంగా ఉండేలా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పనేసి కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని త్రిపురాంతకం సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి కురుచేడు, దొనకొండ, త్రిపురాంతకంలో ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు ఇతర అధికారుల సూచనలు పాటించి జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఒకవేళ మీ గ్రామంలో ఈ పండుగ సందర్భాలలో ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి అనుమానాస్పదంగా ఉంటే, వీళ్ళు ఏదైనా తప్పు చేయడానికి వచ్చారని మీకు అనిపిస్తే దయచేసి అది సమాచారం ముందే మాకు తెలియజేసినట్లయితే వాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పనేసి తెలుసుకొని వాళ్ళు ఏదైనా పని మీద వచ్చారా లేకపోతే ఏదైనా తప్పు చేయడానికి వచ్చారని చెప్పనేసి తెలుసుకుంటాము. అంతే తప్ప తొందరపడి అనుమానించి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పనేసి కోరుచున్నాము. తర్వాత ఈ క్రమంలో భాగంగా రేపు నిమజ్జనానికి కూడా మనకు వైపాలెం రూట్లో ఒకటి, దూపాటిలో ఒకటి, 2 నిమజ్జనాలు చేసుకుంటాయి. అప్పుడు కూడా మేము పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాము. మా ఆఫీసర్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము జాగ్రత్త తీసుకుంటాం. కాబట్టి మేము ఇచ్చే సలహాలు సూచనలు పాటించి పబ్లిక్ అందరూ కూడా మీ ఫెస్టివల్ని చాలా ఆహ్లాదకరంగా జరుపుకొని ఎక్కడ ఇబ్బందులు జరగకుండా చూస్తారని చెప్పనేసి పోలీసు వారి వైపు నుంచి కోరుకుంటున్నాను.
విజయవాడ వరద బాధితులకు సహాయార్థం 5,000 పులిహోర ప్యాకెట్లను మరియు 5,000 వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడానికి ఫ్రెండ్స్ సర్కిల్ యూత్ నడుం బిగించింది. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం రేగుమనపల్లె పంచాయతీ పరిధిలో మర్రిపాలె గ్రామంలో ఫ్రెండ్స్ సర్కిల్ యూత్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు 5,000 పులిహోర ప్యాకెట్లు మరియు 5,000 వాటర్ బాటిల్తో బయలుదేరారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ సర్కిల్ యూత్ మాట్లాడుతూ, ఇక్కడ మనం బాగున్నాము, అక్కడ కనీసం వాళ్లు తినడానికి తిండి కూడా దొరక్క అల్లాడిపోవడంతో మా మనసు చలించి అందరం కలిసి ఈ సహాయం చేయాలనుకున్నాం. అందుకోసమే ఈ రోజు బయలుదేరుతున్నామని, రేపు ఉదయం అక్కడి పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్రిపాలెం గ్రామ ప్రజలు, ఫ్రెండ్స్ సర్కిల్ యూత్ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు సరైన పౌష్టికాహారం ప్రతిరోజు అందిస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు తిని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఐసీడీఎస్ అర్బన్ కేంద్రం నందు పోషకాహార వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా పోషక పదార్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి హాజరై పోషకాహార ఉపయోగాలను గర్భిణీ స్త్రీలకు వివరించారు. సెప్టెంబర్ నెల తేదీ నుండి 30వ తేదీ వరకు పోషక ఆహార వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని 53, 54 అంగన్వాడీ కేంద్రాల నందు గర్భిణీ స్త్రీలకు మరియు చిన్నపిల్లలకు పోషక పదార్థాల వల్ల కలిగే లాభాల గురించి అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార పదార్థాలను తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని, సరైన ఆహారం తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని రమాదేవి అన్నారు. ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, సంబంధిత విషయాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు భూలక్ష్మి, విజయలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. పౌష్టిక ఈ నెల 1 ఇది సెప్టెంబర్ నెల. ఈ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వచ్చేసి పౌష్టిక వారోత్సవాలు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అంటే పోషక విధానం, అంటే గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలి, బాలింతగా ఉన్నప్పుడు ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలి, ఒక బిడ్డ అంటే పుట్టినప్పటి నుంచి 24 నెలల వరకు ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలనేది మెయిన్ ఫోకస్ అన్నమాట. గర్భవతిగా ఉన్నప్పుడు అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. అంటే ఇప్పుడు మునగాకు, ఆకు, తోటకూర ఇలాంటివి, అలాగనే పాలు, గుడ్లు మనకి ఇస్తుంటాం కాబట్టి అవి తీసుకోవాలి. ఇంకా నువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు అమ్మ వ్యాక్సిన్స్ వేసుకోవాలి. నెల మీరు బరువు, ఎత్తు కూడా చూయించుకోవాలి. గర్భవతిగా ఉన్నప్పుడు అది బ్లడ్ పర్సెంటేజ్ వచ్చేసి అంటే ఇప్పుడు అంటే ఫస్ట్ మనం చూసుకున్నప్పుడు ఒక 8 అలా ఉందనుకో, డెలివరీ అయ్యేసరికి 11 అలా ఉండాలి. అది ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వెయిట్ కూడా ఒక 50 కేజీలు ఉందనుకోండి, ఆమె డెలివరీ టైంకి 12 కేజీలు అంటే 10 కేజీలు వెయిట్ పెరగాలన్నమాట. అలా ఉండాలి. గర్భవతిగా ఉన్నప్పుడు మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. డెలివరీ అయిన తర్వాత బిడ్డకు వ్యాక్సిన్స్ అన్ని వేయించాలి. 6 నెలలకు బిడ్డకు కేవలం 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించాలి, మురిపాలు పట్టించాలి పుట్టిన వెంటనే. వినాయక చవితి పండుగ నేపథ్యంలో దొనకొండ మండలంలో వినాయక విగ్రహాల ఏర్పాటు చేయాలనుకునే ప్రతి ఒక్కరూ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు పొందాలని దొనకొండ ఎస్ఐ విజయ్ కుమార్ కోరారు. దొనకొండ పోలీస్ స్టేషన్ నుంచి మేము ఈ యొక్క వినాయక చవితి వస్తున్న సందర్భంగా వినాయక చవితి రోజు నుంచి నిమజ్జనం చేసేంత వరకు కూడా అందరూ కూడా పాటించవలసిన నియమాల గురించి, చేయవలసిన పనుల గురించి మేము చెప్పదలుచుకున్నాము. మీరు మొదటగా బొమ్మ విగ్రహం ఎవరైతే వినాయక విగ్రహం పెట్టదలుచుకున్నారో వారు ఆన్లైన్లో అప్లై చేసుకొని పర్మిషన్ పొందవలసి ఉంటుందండి. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీకు యొక్క ఎన్ని రోజులైతే విగ్రహాన్ని ఉంచుతారో అన్ని రోజులకు గాను మీకు యొక్క అమౌంట్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ అనేది మీ సేవలో కానీ మీ సేవలో పేమెంట్ చేసుకొని ఆ యొక్క రిసిప్ట్ని తీసుకుని వచ్చి ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత మీకు పోలీసు తరపు నుంచి మీకు పర్మిషన్ లభిస్తుందండి. అది పర్మిషన్ అంతా అయిన తర్వాత మీకు నిబంధనలతో కూడిన పర్మిషన్ లెటరు మరియు QR కోడ్ 2 కూడా లభిస్తాయి. వాటిని ఎక్కడైతే విగ్రహం పెడతారో ఆ విగ్రహం దగ్గర పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కమిటీ వారు ఉండి విగ్రహము పెట్టిన దగ్గర నుంచి కూడా నిమజ్జనం చేసేంత వరకు ప్రతి విషయంలో కూడా తగు జాగ్రత్తలు పొందవలసి ఉంటుంది.
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్దనాగులవర గ్రామంలోని ఎస్టీ కాలనీ నందు ఎంపీడీఓ తోట చందన అధ్యక్షతన పీఎం జన్మన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఆధార్ క్యాంప్ నిర్వహిస్తామని గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే గుర్తింపు రుజువు లేదా చిరునామా రుజువు లేని గిరిజనులు అందరికీ ధృవీకరణ పత్రాలు జారీ చేయడం జరుగుతుందన్నారు. గ్రామస్తులు తమ పిల్లలను పాఠశాలలకు పంపాలని, బాల్య వివాహాలు చేయకుండా అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం మహిళలకు గుడ్లు, పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిడిపిఓ సుశీలాదేవి, ఎంఈఓ రామదాస్ నాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అన్నంపల్లె ఎంపీపీ స్పెషల్ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు అరుణ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించడంతో పాటు విద్యాబోధనలో మెళకువలు పాటిస్తూ విద్యార్థులు బాగా చదువుకునే విధంగా తీర్చిదిద్దుతున్న అరుణను గుర్తించిన ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక చేసింది. ఉపాధ్యాయ దినోత్సవం రోజు జిల్లా కలెక్టర్ ప్రముఖుల చేతుల మీదుగా ఉపాధ్యాయురాలు అరుణ ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారాన్ని అందుకోనున్నారు. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నికైన ఉపాధ్యాయురాలు అరుణకు విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ చైర్మన్ గోన కాషయ్య, స్థానిక ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు. అనుమలపల్లి ఎంపీ గోన కాషయ్య, నేను అనుమలపల్లె స్కూలు ఎంపీపీ స్పెషల్ స్కూల్ చైర్మన్ని. ఈరోజు మా స్కూల్లో పనిచేస్తున్నటువంటి అరుణ మేడం గారికి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు రావడము మాకెంతో ఆనందదాయకం. మేడం గారు చేసినటువంటి పిల్లలకు పాఠాలు చెప్పడం అయితేనేమి, సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పించడం అయితేనేమి, అన్నిట్లో ముందుండి పిల్లలకి శ్రద్ధాబుద్ధితో పాఠాలు నేర్పిస్తూ మేడం గారికి జిల్లా ఉపాధ్యాయురాలుగా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు రావడము మాకు కానీ మా స్కూలుకు మా ఊరికి ఎంతో ఆనందదాయకం తెలియజేసుకుంటూ నేటి సమాజంలో మహిళలు మానసిక ఒత్తిడికి గురికాకుండా ఎదురయ్యే ప్రతి సమస్యను ఒక సవాల్గా తీసుకుని ముందుకు వెళ్లి పోరాడాలని, మహిళలు ఎప్పుడూ కూడా అధైర్యపడవద్దని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదనరావు కస్తూరిబా గాంధీ విద్యార్థులకు తెలియజేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రాజుపాలెంలో గల కస్తూరిబా గాంధీ విద్యాలయంలో విద్యార్థులకు నేటి సమాజంలో మహిళలు ఎలా ధైర్యంగా ఉండాలనే అంశంపై అవగాహన సమావేశాన్ని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదనరావు ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ రోజ్ సులోచన ఆధ్వర్యంలో 8వ తరగతి నుండి ఇంటర్ 2వ సంవత్సరం వరకు విద్యార్థులకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు మానసిక ఒత్తిడికి గురయ్యి ఆత్మహత్యలు చేసుకోకోకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలవాలన్నారు. అలాగే ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, సైబర్ నేరాలను ఎలా అరికట్టాలి, ఆపద సమయంలో పోలీసు వారి నుండి ఎటువంటి రక్షణ పొందాలి అనే అంశాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం కస్తూరిబాలోని బాలికల గదులను, పరిసరాలను, బోధనా విధి విధానాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రోజ్ సులోచన, ఏఎస్ఐ పవన్ కుమార్, సచివాలయ మహిళా పోలీస్ విద్యా భవాని, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మండలంలో ఉన్నటువంటి కొమరోలు మండలంలో ఉన్నటువంటి రాజుపాలెం గ్రామంలో ఉన్నటువంటి కస్తూరిబాయి బాలికల హాస్టల్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బాలికలతో, విద్యార్థినులతో ఇంటరాక్ట్ అయ్యి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విద్యార్థినులు ఏదైతే మానసికంగా చాలా బలహీనంగా ఉండి కొన్ని విషయాల్లో సూసైడ్లు చేసుకోవటం కానీ, లేదా కొన్ని గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద అవగాహన లేకపోవటం, కొన్ని విషయాల మీద, అదేవిధంగా బయట నుంచి వచ్చే విద్యార్థినులు ఉంటారు, వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తించాలా, లేదా మనకి పరిచయం అయ్యే బయట వ్యక్తులతో ఏ విధంగా మసులుకోవాలి, ఇంకా సైబర్ క్రైమ్ మీద, లేదా ఫోన్లు ఏ విధంగా వాడాలా, లేదా మన చుట్టూ ఉన్న వాతావరణం ఏ విధంగా ఉంది, అవన్నీ విషయాల మీద అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిన్న చేయడం జరిగింది. నేను నాతో పాటుగా కస్తూరిబాయి ప్రిన్సిపాల్ గారు, మేమందరం వాళ్ళ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఏ విధంగా ఉండాలి సమాజంలో, మళ్ళీ వాళ్ళ తరపున సమాజంలో ఎటువంటి వాళ్ళు ఏ విధంగా ఎదుర్కోవాలా, సమస్యల్ని ఏ విధంగా దృఢంగా ఉండాలా, సమస్యలతో ఏ విధంగా పోరాడాలా, ఏ విధంగా అనే విషయాల మీద వాళ్ళతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ హాస్టల్ను కూడా పరిశీలించి వాళ్ళు ఉండేటువంటి హాస్టల్ యొక్క వసతులు, భోజనం యొక్క వసతులు అవన్నీ పరిశీలించడం జరిగింది. అంతా ఆశాజనకంగానే ఉంది. ఇంకా కొన్ని సూచనలు చేసి వచ్చాము. ఇదే విషయాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్కి కూడా తెలియజేయడం జరిగింది. ఇవన్నీ మా ఈ యొక్క కార్యక్రమాలన్నీ మా గౌరవ ఎస్పీ గారు యొక్క ఆదేశాల మేరకు చేయడం జరిగింది.
ఎప్పుడైనా వస్తాము ఎప్పుడైనా పోతాము మమ్మల్ని అడిగేవారు లేరు అన్న చందంగా గార్లదిన్నె సచివాలయ సిబ్బంది వ్యవహరిస్తున్నారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గార్లదిన్నె గ్రామంలోని గ్రామ సచివాలయంలో ఉద్యోగులు అందుబాటులో ఉండరు. మేము ఎప్పుడైనా వస్తాము ఎప్పుడైనా పోతాము మమ్మల్ని అడిగేవాడు ఎవరూ లేరు అనే విధంగా సదరు ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3:30కే సచివాలయం తలుపులు వేసి ఉండడంతో అవసరాల నిమిత్తం వచ్చిన ప్రజలు తిరిగి వెళ్లిపోతున్నారు. ఉదయం పనుల నిమిత్తం రైతుల పొలాలకు వెళ్లి మధ్యాహ్నం పనులు చూసుకోవచ్చని అనుకుంటే సిబ్బంది లేకపోవడంతో మా గోడు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామని స్థానిక ప్రజలు తెలిపారు. ఎంపీడీఓ శ్రీనివాసమూర్తి ఫోన్ చేయగా సచివాలయంలో లేని వారికి షోకేజ్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ప్రకాశం జిల్లా కురుచేడు మండలం పడమర కాశీపుర గ్రామంలోని మెయిన్ విలేజ్ తో పాటు ఎస్సీ కాలనీలో గత 35 సంవత్సరాల క్రితం నిర్మించిన విద్యుత్ లైన్లతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ లైన్లతో గ్రామంలో కొద్దిపాటి గాలులు వీచి లేక వర్షం వచ్చినా చెట్లకు వైర్లు తగలడం, విద్యుత్ బ్రేక్ అవ్వడం, పోల్స్ పడిపోవడం, ట్రాన్స్ఫార్మర్ల సమస్యతో నిత్యం ప్రజలు యాతన పడేవారు. గతంలో సర్పంచ్ సాదం నాసరయ్య, ముక్తిపూడి కిరణ్ బాబులు జనరల్ బాడీ మీటింగ్ లో కురుచేడు విద్యుత్ ఏఈ సుబ్బారెడ్డి దృష్టికి పలుమార్లు ఈ సమస్యను తీసుకెళ్లారు. త్వరలో లైన్లో బిగిస్తున్నామంటూ చెప్పిన ఏఈ సుబ్బారెడ్డి ఎట్టకేలకు నేడు స్పందించి గ్రామంలో అడ్డుగా ఉన్న చెట్లను కొట్టించి నూతన లైన్లు ఏర్పాటు చేయడంతో గ్రామ విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది అంటూ గ్రామస్తులు స్థానిక నాయకులతో పాటు విద్యుత్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.